టెంపరరీ ఎఫెక్ట్. సో ఆల్రెడీ పర్మనెంట్ ఎఫెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వాట్ ఈస్ పర్మనెంట్ ఎఫెక్ట్? Displacement of electrons without using reagent is called permanent effect. Inductive effect, mesomeric effect and hyperconjugations are types of permanent effect. Next, temporary effect. Displacement of electrons with using reagent is called temporary effect. Temporary effects are two types: inductomeric effect, electromeric effect. So first one, inductomeric effect. టెంపరరీ ఎఫెక్ట్ ఆపరేట్ ఇన్ ఏ మాలిక్యూల్లో టెంపరరీ ఎఫెక్ట్ అనేది ఆపరేట్ అవుతుంది. ఎక్కడ? ఇండక్టోమెరిక్ ఎఫెక్ట్లో. ఇట్ ఇన్ఫ్లుయెన్సెస్ ఇండక్టివ్ ఎఫెక్ట్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ రియేజెంట్స్. సో ఇండక్టివ్ ఎఫెక్ట్ అనేది పర్మనెంట్ ఎఫెక్ట్. ఇక్కడ ఈ టెంపరరీ ఎఫెక్ట్ అనేది ఇండక్టివ్ ఎఫెక్ట్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఎలా? ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ రియేజెంట్. సో ఎగ్జాంపుల్ తీసుకుంటే CH3NO2 అనేది విత్డ్రాయింగ్ గ్రూప్ కాబట్టి ఎలక్ట్రాన్స్ అనేవి విత్డ్రా చేసుకుంటుంది. ఈ ఎలక్ట్రాన్స్ ఇలా విత్డ్రా చేసుకుంటుంటే ఇక్కడ నుంచి ఇలా అసలు ఎందుకు ఇలా మూవ్ అవ్వడం వల్ల ఇక్కడ పాజిటివ్ ఫామ్ అవుతుంది. ఇక్కడ ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతున్నాయి, ఈ బాండ్ ఇలా ఫామ్ అవుతుంది. ఇక్కడ నుంచి బేస్ అనేది హైడ్రోజన్ తీసుకుంటుంది. సో బేస్ హైడ్రోజన్ వెళ్ళిపోద్ది అండ్ నెగిటివ్ ఫామ్ అవుతుంది. సేమ్ ఇక్కడ మనం సపరేట్గా చూపిస్తాం. HNO2 ఇక్కడ ఇలా మూవ్ అవ్వడం వల్ల ఎలక్ట్రాన్స్ అనేవి విత్డ్రా అవ్వడం వల్ల NO2 ఈ ఎలక్ట్రాన్స్ అనేవి ఇలా మూవ్ అవుతున్నాయి. నెగిటివ్ ఫామ్ అవుతుంది, హైడ్రోజన్ ప్లస్. నెక్స్ట్ బేస్ యాడ్ అవ్వడం వల్ల ఈ బేస్ తీసుకెళ్ళిపోయి HCH-NO2 ఇలా ఉంది. సేమ్ ఇక్కడ కూడా అంతే. ఆల్డిహైడ్ గ్రూప్ విత్డ్రాయింగ్ గ్రూప్ కాబట్టి ఎలక్ట్రాన్స్ విత్డ్రా చేసుకుంటుంది. అండ్ నెక్స్ట్ ఇలా ఈ బాండ్ ఎలక్ట్రాన్స్ కార్బన్ మీదకి వెళ్ళిపోతాయి, నెగిటివ్ ఛార్జ్ ఫామ్ అవుతుంది. ఈ OH మైనస్, బేస్ అంటే OH మైనస్, OH అంటే ఇక్కడ బేస్, ఇక్కడ హైడ్రోజన్ తీసుకెళ్ళి వాటర్గా రిమూవ్ అవుతుంది. ఇక్కడ నెగిటివ్ ఫామ్ ఉంది. ఈ రకంగా మనం ఇండక్టోమెరిక్ ఎఫెక్ట్ని చెప్పచ్చు. సో ఇండక్టోమెరిక్ ఎఫెక్ట్ ఈజ్ ఏ టెంపరరీ ఎఫెక్ట్.